అందరికీ నమస్కారం. ఎర్రగొండపాలెంలో ఎమ్మెల్యే తాడిపర్తి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ వర్గాలుగా తయారవుతున్నాయా? మరి వీరికి ఆదిమూలపు సురేష్ వర్గానికి మరి టీడీపీ సపోర్ట్ ఇస్తుందా? లేకపోతే టీడీపీకి ఆదిమూలపు సురేష్ సపోర్ట్ చేస్తున్నారా అనేది కూడా అక్కడున్న కాన్స్టిట్యున్సీలో కొసమెరుపు రాజకీయాలు మొదలయ్యాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 2024 ముందు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆదిమూలపు సురేష్ కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారు. రాబోయే రోజుల్లో మళ్ళీ ఆయన ఎర్రగొండపాలెం వేదికగా కూడా రాజకీయాలు ప్రారంభిస్తారని చెప్పి ఒక టాక్ వినిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కూడా ఆయన ఒక స్ట్రాటజీతో అదేవిధంగా ఫైర్ బ్రాండ్గా ఆయన మరో రూపాంతరం చెంది ప్రజల సమస్యల మీద కూడా ఆయన పోరాడుతూ ముందుకు సాగుతున్న వేళ రాబోయే రోజుల్లో వీరిద్దరి మధ్య కూడా కయ్యానికి కాలు దూకుంటారా అనే సందర్భాల్లో కూడా ప్రజలందరూ చర్చించుకుంటా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మరి ఎర్రగొండపాలెంలో వైసీపీ వర్సెస్ వైసీపీ ఎందుకు వస్తుంది, మిగతా కాన్స్టిట్యున్సీలో ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఒక ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో ఇద్దరు దళిత నేతలు, ఇద్దరు మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి లీడర్స్ మధ్య ఎర్రగొండపాలెం వైసీపీలో వర్గ విభేదాలు రావడానికి గల కారణాలేంది? ఆదిమూలపు వర్సెస్ తాడిపర్తి వర్గాల మధ్య కూడా ఎర్రగొండపాలెం వేదికగా రాబోయే రోజుల్లో రాజకీయాలు వేడెక్కనున్నాయా? ఇప్పుడున్న పరిస్థితుల్లో కొండేపి సమన్వయకర్తగా కూడా ఆదిమూలపు సురేష్ను నియమిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు 2024 ముందు ఆయన్ను కొండేపి కాన్స్టిట్యున్సీకి పంపించడం జరిగింది. అక్కడ ఓటమి పాలైనప్పటికీ కూడా అడపాదడప కార్యక్రమాల్లో ముందుకు పోతున్న ఆదిమూలపు సురేష్కు మరి కొండేపిలో పొదగటం లేదని, కొండేపిని వేడాలని ఆయన కొంత ఆలోచనలో పడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి అదే సమయంలో సంతనూతలపాడు వైపు చూసినప్పటికీ కూడా సంతనూతలపాడులో ఆయనకు అనుకూలంగా పవనాలు లేకపోవటం, అదేవిధంగా మళ్ళీ ఎర్రగొండపాలెం మీదే కన్నుపడ్డట్టు కొంత సమాచారం అయితే తెలుస్తూ ఉంది. ఇప్పుడు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తాడిపర్తి చంద్రశేఖర్ కూడా వైసీపీలో ఒక ఫైర్ బ్రాండ్గా ఎదుగుతున్న వేళ తన ఉనికి కోల్పోతారు అనే ఆలోచనలో కూడా ఆదిమూలపు సురేష్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మీద చొక్కా విప్పి సవాల్ విసిరినటువంటి ఆదిమూలపు సురేష్ ఇదే ఎర్రగొండపాలెం వేదికగా రాబోయే రోజుల్లో సైలెంట్గా ఉంటాడా అనే కోణంలో కూడా రాజకీయంగా కూడా మరి రాబోయే రోజుల్లో మార్పులు జరుగుతాయా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎర్రగొండపాలెం వేదికగా కూడా ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు కావటం, అదేవిధంగా ఇప్పటి వరకు ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ గెలవకపోవటం, రాబోయే రోజుల్లో ఎర్రగొండపాలెం వేదికగా కూడా అటు వైసీపీ రాజకీయాలు ఆల్రెడీ మొదలైనాయి. త్రిపురాంతకు ఎన్నికల సమయంలో మనం చూసాం. సో మరి తెలుగుదేశం మద్దతుతోటి ఆదిమూలపు సురేష్ ముందుకెళ్తున్నాడా, లేకపోతే రాబోయే రోజుల్లో మరి తాటిపర్తికి చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాడా, దీన్ని తాటిపర్తి ధీటుగా ఎదుర్కొనేందుకు ఎలాంటి ఎత్తులు వేస్తారనేది కూడా కొంత ఆలోచనలో పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. అదే కోణంలో కొండేపులో మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆయన వైసీపీ వైపు నుంచోవటం కూడా మరి సురేష్ వ్యవహారం కొంత అసహనంగా కూడా వైసీపీలో ఉన్నటువంటి పెద్దలు ఫీల్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఆ ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎమ్మెల్యే సైలెంట్గా ఉండటం, అదేవిధంగా ఆదిమూలపు సురేష్ వర్గం మీద కానీ ఆయన మీద కానీ ఎలాంటి ఫిర్యాదులు చేయకపోవటం కూడా కొసమెరుపుగా మనం తెలియజేసుకోవచ్చు.